సాధారణంగా మనం ఇండియాలో టెక్నాలజీ స్టార్టప్స్ లేదా ఐటీ హబ్ అనే పదాలు వినపడగానే మనకు గుర్తొచ్చేది రెండు. ఒకటి బెంగళూరు, రెండు హైదరాబాద్. ఈ రెండు సిటీస్ ఇప్పుడు ప్రపంచ పటంలో ఇండియాకి ఒక టెక్ ఐడెంటిటీనిచ్చాయి. కానీ లాస్ట్ 1 year నుండి ఎవరు పెద్దగా గమనించిన ఒక ప్రాంతంలో సైలెంట్ గా ఒక భారీ టెక్ విప్లవం మొదలైంది. అది ఎక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్ లో. ఎస్, మీరు విన్నది నిజమే. సాధారణంగా ఏపీ అంటే మనకు గుర్తొచ్చేది రాజకీయాలు లేదా వ్యవసాయం. కానీ ఇప్పుడు సీన్ మారుతుంది. ప్రపంచంలోనే టాప్ కంపెనీలైన గూగుల్, మెటా, రిలయన్స్, అదానీ ఇలా బడా కంపెనీలన్నీ తమ వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీ తీర ప్రాంతం వైపు మళ్లిస్తున్నాయి. అండ్ ఇదేదో పొలిటికల్ పార్టీస్ వల్ల జరుగుతుంది కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ కి నేచురల్ గా కొన్ని జియోలాజికల్ అడ్వాంటేజెస్ ని బేస్ చేసుకుని జరుగుతుంది. గూగుల్ వైజాగ్ లో ఒక భారీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ పెట్టడానికి రెడీ అయింది. ముఖేష్ అంబానీ మరియు బ్రూక్ ఫీల్డ్ కలిసి ఏకంగా 98,000 కోట్లతో డేటా సెంటర్స్ పెట్టబోతున్నారు. మార్క్ జుకర్బర్గ్స్ తన గ్లోబల్ ఇంటర్నెట్ కేబుల్ కోసం ఇండియాలో సెలెక్ట్ చేసుకున్న రెండో ప్రాంతం వైజాగ్. రాజధాని లేని రాష్ట్రం అని అప్పుల్లో ఉందని మనం అనుకుంటున్న ఆంధ్రప్రదేశ్ గడిచిన 8 ఏళ్లలో దాని ఇన్కమ్ ని డబల్ చేసుకుంది. ఇప్పుడు ఇండియా యొక్క డిజిటల్ బ్యాక్ బోన్ గా మారడానికి రెడీ అవుతుంది. అసలు ఏపీలో ఏం జరుగుతుంది? ఎందుకు ఈ గ్లోబల్ కంపెనీలన్నీ సడన్ గా ఆంధ్ర వైపు చూస్తున్నాయి? హైదరాబాద్ ని కోల్పోయిన ఏపీ ఇప్పుడు సైలెంట్ గా ఇండియా యొక్క సీక్రెట్ సిలికాన్ వ్యాలీగా ఎలా మారుతుంది? ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్యూచర్ గురించి మాట్లాడుకునే ముందు ఒక్కసారి వెనక్కి వెళ్దాం. చరిత్రను చూస్తే కానీ ఇప్పుడు జరుగుతున్న దాని విలువ మనకు అర్థం కాదు. చాలా కాలం పాటు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగానే ఉండేది. గోదావరి, కృష్ణా నదులు పారే ఈ నేల మీద పంటలు బాగా పండుతాయి. అందుకే ఏపీని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఇప్పటికీ రాష్ట్రంలోని 55 నుండి 60% జనాభా డైరెక్ట్ గా లేదా ఇండైరెక్ట్ గా వ్యవసాయం మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు. ఇండియాలో పండే వరిలో 7% ఏపీ నుండే వస్తుంది. అలాగే చేపలు, రొయ్యలు ఎగుమతుల్లో ఏపీనే నెంబర్ 1. కానీ 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏపీకి ఒక పెద్ద దెబ్బ తగిలింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఎకనామిక్ ఇంజన్ లాంటి హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్లిపోయింది. హైదరాబాద్ కేవలం రాజధాని మాత్రమే కాదు, అదొక ఐటీ హబ్, ఫార్మా హబ్ మరియు రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో సింహభాగం అక్కడి నుండి వచ్చేది. రాత్రికి రాత్రి ఒక రాష్ట్రం తన గ్రోత్ ఇంజన్ ని కోల్పోయింది. చేతిలో రాజధాని లేదు, పెద్ద పరిశ్రమలు లేవు, కేవలం వ్యవసాయం మరియు పొడవైన సముద్ర తీరం మాత్రమే మిగిలాయి. ఆ టైంలో చాలా మంది ఏపీ పని అయిపోయింది అనుకున్నారు. కానీ ఇక్కడే ఏపీ తన రూట్ మార్చుకుంది. మాకు హైదరాబాద్ లేకపోవచ్చు, కానీ మాకు వేరే బలం ఉంది అని. ఆ బలమే ఈరోజు ఏపీని గ్లోబల్ మ్యాప్ లో నిలబెట్టబోతుంది. అదే సముద్ర తీరం, అంటే కోస్ట్ లైన్. హైదరాబాద్ లేకపోవడం ఒక లోటైతే ఆ లోటును పూడ్చడానికి ఏపీకి 3 అద్భుతమైన ఆపర్చునిటీస్ దొరికాయి. గ్లోబల్ కంపెనీలు ఇప్పుడు ఏపీ వైపు చూడ్డానికి ఆ 3 ప్రధాన కారణాలు. అవేంటో చూద్దాం. ముందుగా మనం వాట్సాప్ లో మెసేజ్ చేసినా, యూట్యూబ్ లో వీడియో చూసినా ఆ డేటా అంతా గాలిలో రాదు. సముద్రం అడుగున ఉండే భారీ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా ఒక దేశం నుండి మరో దేశానికి ప్రయాణిస్తుంది. ప్రపంచంలోని 99% ఇంటర్నెట్ ట్రాఫిక్ ఈ కేబుల్స్ మీద నడుస్తుంది. అయితే ఈ కేబుల్స్ సముద్రం నుండి నేల మీదకి రావడానికి ఒక గేట్వే కావాలి. దాన్నే కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ అంటారు. ఇప్పటి వరకు ఇండియాలో ఈ స్టేషన్లు ఎక్కువగా ముంబై మరియు చెన్నైలో మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు డిజిటల్ ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోవడంతో కొత్త దారులు కావాల్సి వచ్చింది. ఇక్కడే వైజాగ్ తెరపైకి వచ్చింది. సౌత్ ఈస్ట్ ఏషియాతో పాటు అమెరికా వెస్ట్ కోస్ట్ నుండి వచ్చే కేబుల్స్ కి వైజాగ్ ఒక పర్ఫెక్ట్ ఎంట్రీ పాయింట్. ఎందుకంటే ఇక్కడ సముద్రం లోతు అనేది మరి అంత ఎక్కువ కాకుండా మరి అంత లోతు కాకుండా మిడిల్లో ఉంటుంది. అందుకే మెటా ప్రపంచంలోనే అతిపెద్ద అండర్ సీ కేబుల్ సిస్టమ్ ను వేస్తున్నప్పుడు ఇండియాలో ల్యాండింగ్ కోసం ముంబైతో పాటు కేవలం వైజాగ్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంది. అలాగే సిఫీ అనే ప్రైవేట్ కంపెనీ ఇక్కడ ఒక ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ని కడుతుంది. దీనికి తోడు ఏపీ ప్రభుత్వం గతంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 24,000 కిలోమీటర్ల ఫైబర్ గ్రిడ్ ని నిర్మించింది. ఇది దాదాపు 5,400 గ్రామాలను కలుపుతుంది. అంటే సముద్రం నుండి వచ్చే హై స్పీడ్ ఇంటర్నెట్ ని డైరెక్ట్ గా రాష్ట్రం నలుమూలలా పంపే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ రెడీగా ఉందన్నమాట. ఒకప్పుడు కేవలం చేపల వేటకు పనికొచ్చే సముద్రం ఇప్పుడు డేటాని మోసుకొచ్చే బంగారు గనిలా మారింది. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, డేటా సెంటర్స్ అంటే మన ఫోన్లలో క్లౌడ్స్ లో ఉండే ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసే భారీ బిల్డింగ్స్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తోంది కాబట్టి చిన్న డేటా సెంటర్ సరిపోవు. భారీ ఏఐ డేటా సెంటర్ క్యాంపస్లు కావాలి. అయితే 1 గిగావాట్ కెపాసిటీ ఉన్న డేటా సెంటర్ కట్టాలంటే దాదాపు 400 నుండి 500 ఎకరాల భూమి కావాలి. ఆ భూమి చదునుగా ఉండాలి, కరెంట్ గ్రిడ్ కి దగ్గరగా ఉండాలి. ఫ్యూచర్ లో ఇంకా అవసరమైతే ఎక్స్పాండ్ చేయడానికి పక్కనే ఇంకా ఖాళీ స్థలం కూడా ఉండాలి. ఇప్పుడు ముంబై, బెంగళూరు, చెన్నై సిటీలో చూస్తే అక్కడ 500 ఎకరాల భూమి ఒకే చోట దొరకడం చాలా కష్టం. ఉన్నా సరే దాని కాస్ట్ కోట్లలో ఉంటుంది.
అండ్ రియల్ ఎస్టేట్ వెంచర్లు అపార్ట్మెంట్ల మధ్యలో డేటా సెంటర్స్ కట్టలేరు. కానీ ఏపీలో పరిస్థితి వేరు. ఏపీ తీర ప్రాంతం వెంబడి ఇంకా చాలా భూమి ఇండస్ట్రియల్ యూజ్ కోసం రిజర్వ్ చేయబడి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లెక్కల ప్రకారం వాళ్ళ దగ్గర 1.4 లక్షల ఎకరాల భూమి ఉంది. ఇందులో 44,000 ఎకరాల భూమిని ఇప్పుడే వాడుకోవడానికి రెడీగా ఉంది. అండ్ 550కి పైగా ఇండస్ట్రియల్ పార్కులున్నాయి. అంటే ఒక కంపెనీ వచ్చి మాకు 500 ఎకరాలు కావాలి అని అడిగితే ఇదిగో తీసుకోండి అని చెప్పే పొజిషన్లో ఏపీ ఉంది. అందుకే అదానీ, రిలయన్స్ లాంటి వాళ్ళు ముంబైని వదిలేసి వైజాగ్ వైపు వస్తున్నారు. లిటిగేషన్లు లేని భూమి దొరకడం అండ్ దాన్ని ఎక్స్పాండ్ చేసే ఛాన్స్ కూడా ఉండడం అనేది బిజినెస్ లో చాలా పెద్ద అడ్వాంటేజ్. అయితే డేటా సెంటర్లకు ప్రాణం కరెంట్. ఇవి 24 గంటలు నడవాలి. ఒక్క నిమిషం పవర్ పోయినా కోట్లలో నష్టం వస్తుంది. 1 గిగావాట్ డేటా సెంటర్ అంటే ఒక మీడియం సిటీ, అంటే ఎగ్జాంపుల్ కి విజయవాడ లాంటి సిటీ వాడుకునేంత కరెంట్ ని ఒక్క డేటా సెంటర్ వాడుకుంటుంది. ఏఏ సర్వర్లు వచ్చాక ఈ డిమాండ్ ఇంకా పెరిగింది. 2030 నాటికి ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే మొత్తం కరెంటులో 3% కేవలం డేటా సెంటర్లే వాడేస్తాయని అంచనా. మరి ఇంత కరెంటు ఎక్కడి నుండి వస్తుంది? కేవలం సోలార్, విండ్ సరిపోవు కదా. ఎందుకంటే రాత్రిపూట ఎండ ఉండదు, గాలి ఎప్పుడు వీస్తుందో తెలియదు. ఇక్కడే ఏపీ ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. అదే గ్రీన్ ఎనర్జీ విత్ స్టోరేజ్. ఏపీ ప్రభుత్వం కేవలం కరెంటు ఉత్పత్తి మీదనే కాదు, దాన్ని స్టోర్ చేయడం మీద కూడా ఫోకస్ పెట్టింది. అదాని గ్రీన్ ఎనర్జీ సంస్థ ఏపీలో 4 పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను కట్టబోతుంది. వీటి కెపాసిటీ 4,500 మెగావాట్లు. అసలు పంప్డ్ స్టోరేజ్ అంటే ఏంటి అని మీరు అనుకుంటారు. సింపుల్ గా చెప్పాలి అంటే డే టైంలో సోలార్ పవర్ ఎక్కువ ఉన్నప్పుడు నీళ్లను మోటార్లతో కొండపైకి పంపిస్తారు. రాత్రిపూట కానీ లేకపోతే కరెంట్ అవసరం ఉన్నప్పుడు ఆ నీళ్లను కిందికి వదిలి టర్బైన్లను తిప్పి కరెంటు పుట్టిస్తారు. ఇదొక భారీ నేచురల్ బ్యాటరీ అన్నమాట. ఇప్పటికే దాదాపు 1200 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులకు కూడా పర్మిషన్స్ ఇచ్చారు. అయితే ఈ డేటా సెంటర్లకు కావాల్సింది రిలయబిలిటీ. మీకు 24 గంటలు కరెంట్ ఇస్తాం, అది కూడా క్లీన్ ఎనర్జీ ఇస్తామని ఏపీ గ్యారంటీ ఇస్తుంది. ఈ భరోసా ఇండియాలో మరే రాష్ట్రం ఇంత కాన్ఫిడెంట్ గా ఇవ్వలేకపోతుంది. అండ్ దీన్ని చూసి పెద్ద పెద్ద కంపెనీలు ఏపీకి క్యూ కడుతున్నాయి. లాస్ట్ 2 years లో దాదాపు 4.4 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. ఇందులో సింహభాగం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్దే. అదాని గ్రూప్ వైజాగ్ దగ్గర 480 ఎకరాల్లో ఒక మ్యాసివ్ డేటా సెంటర్ పార్క్ ని కడుతున్నారు. దీని కెపాసిటీ 1 గిగావాట్. అండ్ రిలయన్స్, బ్రూక్ఫీల్డ్, డిజిటల్ రియాలిటీ ఈ ముగ్గురు కలిసి ఒక జాయింట్ వెంచర్ గా 98,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. ఇది కూడా 1 గిగావాట్ కెపాసిటీతో వస్తుంది. ఇది స్పెషల్ గా ఏఏ వర్క్ లోడ్ కోసం డిజైన్ చేస్తున్నారు. ఇంకోవైపు సిఫీ అండ్ మెటా వీళ్ళు 500 మెగావాట్ల డేటా సెంటర్ ని ప్లాన్ చేస్తున్నారు. ఈరోజు ఇండియా మొత్తం మీద ఉన్న డేటా సెంటర్ల కెపాసిటీ కలిపితే దాదాపు 1 గిగావాట్ ఉంటుంది. కానీ రాబోయే కొన్నేళ్లలో కేవలం వైజాగ్ చుట్టుపక్కలే 2.5 నుండి 3 గిగావాట్ల కెపాసిటీ రాబోతుంది. అంటే ప్రెజెంట్ ఇండియా మొత్తం ఎంత కెపాసిటీ ఉందో దానికి 3 రెట్ల కెపాసిటీ కేవలం ఒక్క వైజాగ్ లోనే ఉండబోతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వైజాగ్ రేంజ్ ఏంటో. ఇది నిజంగానే డిజిటల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అయ్యే ఛాన్స్ ఉంది. కేవలం డేటా సెంటర్లే కాదు, సెమీ కండక్టర్స్ మరియు ఎలక్ట్రానిక్స్ తయారీలో కూడా ఏపీ దూసుకెళ్లబోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ చిప్ కంపెనీలకు 50% సబ్సిడీ ఇస్తే ఏపీ గవర్నమెంట్ దానికి అదనంగా ఇంకో 30% సబ్సిడీ ఇస్తామని పాలసీ తెచ్చింది. అంటే ఒక కంపెనీకి 80% ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్నమాట. అలాగే ఎలక్ట్రానిక్స్ తయారీకి అంటే పీసీబీ కాంపోనెంట్స్ కి శ్రీ సిటీ, నాయుడుపేట లాంటి ప్రాంతాలను డెవలప్ చేస్తున్నారు. ఇవి చెన్నైకి దగ్గరగా ఉండడం వల్ల లాజిస్టిక్స్ ఈజీగా అవుతుంది. అయితే అంతా బాగానే ఉంది, కానీ ఏపీకి అడ్డంకులు లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. సిలికాన్ వ్యాలీ అవడం అంత ఈజీ కాదు. ఏపీ ముందున్న 4 ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే డేటా సెంటర్లు 1000 కోట్లు పెట్టుబడి తెస్తాయి, కానీ లక్షల్లో ఉద్యోగాలు ఇవ్వవు. ఒక డేటా సెంటర్ కట్టేటప్పుడు 100 మంది పనిచేస్తారు, కానీ కట్టాక దాన్ని మెయింటైన్ చేయడానికి కొద్ది మంది స్కిల్డ్ ఇంజనీర్లు చాలు. అందుకే ఏపీ ప్రభుత్వం డేటా సెంటర్లను ఒక యాంకర్లో వాడుకుంటుంది. డేటా సెంటర్లు వస్తే వాటికి సర్వీస్ ఇచ్చే ఐటీ కంపెనీలు వస్తాయి, హార్డ్వేర్ తయారు చేసే ఫ్యాక్టరీలు వస్తాయి. అక్కడే నిజమైన ఉద్యోగాలు ఉంటాయి. సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే డేటా సెంటర్ల సర్వర్లు భయంకరంగా వేడెక్కుతాయి. వాటిని చల్లబరచడానికి భారీగా నీళ్లు కావాలి. కానీ వైజాగ్ లో నీటి కొరత ఉంది. అందుకే గవర్నమెంట్ రీసైకిల్ చేసిన వాటర్ ని వాడుకోవాలని, లేకపోతే సముద్రపు నీటిని డీసాలినేషన్ చేసి వాడుకోవాలని రూల్స్ పెడుతుంది. అండ్ పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత వైజాగ్ ఇండస్ట్రియల్ అవసరాలకు నీళ్లు కేటాయిస్తామని ప్రభుత్వం చెప్తుంది. థర్డ్ ఛాలెంజ్ ఏంటంటే సెమీ కండక్టర్ పాలసీ బ్రహ్మాండంగా ఉంది, కానీ చిప్స్ తయారు చేయడానికి చాలా స్కిల్ ఉన్న వర్కర్స్ కావాలి. ప్రజెంట్ ఏపీలో ఆ స్థాయి టాలెంట్ ఫుల్ గా రెడీగా లేదు. ఇదొక లాంగ్ టర్మ్ గేమ్. అందుకే డైరెక్ట్ గా చిప్స్ కాకుండా ముందుగా పీసీబీ, సర్క్యూట్ బోర్డ్స్, అసెంబ్లీ యూనిట్ల మీద ఫోకస్ చేస్తున్నారు. అక్కడ వర్కర్లకు ట్రైనింగ్ ఇస్తూ మెల్లగా హై ఎండ్ చిప్స్ వైపు వెళ్లాలనేది ప్లాన్. ఫోర్త్ ఛాలెంజ్ ఏంటంటే మనం గ్రీన్ ఎనర్జీ గురించి చెప్పుకున్నాం, కానీ గంట గంటకు మారుతున్న డిమాండ్ ని క్లీన్ ఎనర్జీతో బ్యాలెన్స్ చేయడం
టెక్నికల్ గా చాలా కష్టం. ఇది ఏపీకి మాత్రమే ఉన్న ప్రాబ్లం కాదు, ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న సమస్య. కానీ పంప్డ్ స్టోరేజ్ ద్వారా ఏపీ దీనికి పరిష్కారం చూపిస్తోంది. ఫైనల్ గా 2014లో ఏపీని చూసి చాలా మంది జాలిపడ్డారు, రాజధాని లేదు, డబ్బులు లేవు అని. కానీ 2017 నుండి 2025 మధ్యలో ఏపీ దాని ఎకానమీని 7.25 లక్షల కోట్ల నుండి 14.7 లక్షల కోట్లకు పెంచుకుంది. అంటే డబుల్ అయింది. ఇదంతా రాజధాని లేకుండానే సాధించింది. ఇప్పుడు ఏపీ వేస్తున్న పునాదులు మామూలువి కాదు. రోడ్లు, భవనాలు ఎవరైనా కడతారు, కానీ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక్కసారి కడితే దశాబ్దాల పాటు ఉండిపోతుంది. దీన్ని వేరే చోటికి మార్చలేరు. ఈరోజు గూగుల్, మెటా, అదానీ, రిలయన్స్ ఏపీ మీద నమ్మకం పెడుతున్నాయంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్ కి డెవలప్మెంట్ అవసరం ఉంది. కంపెనీలకు అదే కావాలి. వైజాగ్ లో జరుగుతున్న ఈ మార్పు గనక సక్సెస్ అయితే ఏపీ కేవలం ఇండియాకి రైస్ బౌల్ గానే కాదు, డిజిటల్ బ్యాక్ బోన్ గా కూడా మారుతుంది. ఫ్యూచర్ లో మీ ఫ్రెండ్ ఎవరైనా సిలికాన్ వ్యాలీ ఆఫ్ ద ఇండియా అని అడిగితే అప్పుడు సమాధానం బెంగళూరు కాకపోవచ్చు, అది మన వైజాగ్ అవ్వచ్చు. సో మీరేమంటారు? ఏపీ ఈ సీక్రెట్ సిలికాన్ వ్యాలీ ట్యాగ్ ని నిజం చేస్తుందా? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల డెవలప్మెంట్ గురించి అందరికీ తెలియజేయండి. అండ్ ఇలాంటి డీప్ అనాలిసిస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.